నిన్న బిగ్ బాస్ మామూలుగా లేదు భయ్య. యష్మి అయితే వేరే లెవెల్. నిన్న రేషన్ సంపాదించడం కోసం కూటి కోసం కోటి విద్యలు అనే గేమ్ పెట్టారు. దాంట్లో 3 ఛాలెంజెస్ ఇచ్చారు. ఫస్ట్ ఛాలెంజ్ ఫోటో పెట్టు గట్టిగా పట్టు అనే ఒక ఛాలెంజ్ ఇచ్చారు. దాంట్లో నబీలు పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు ప్లేయర్స్, సీత సంచాలక్. నబీల్ భయ్య ఆడాడు భయ్య, మామూలుగా కాదు, చాలా బాగా ఆడాడు. పృథ్వీరాజ్ కూడా ఆడాడు, కాకపోతే ఎక్కువ సార్లు హోల్డ్ చేయడం వల్ల డిస్క్వాలిఫై అయ్యాడు. నబీల్ అయితే దెబ్బలున్నా సరే చాలా బాగా ఆడాడు. అయితే ఆ గేమ్ అయితే నబీల్ వాళ్ళ టీమే గెలిచింది. సంచాలక్గా సీత అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది, ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. సీత ఏ రూల్స్ పెట్టుకుందో ఆ రూల్స్ని ఫాలో అయింది. అలాగే పృథ్వీరాజ్ కూడా దానికి ఒప్పుకొని డిస్క్వాలిఫై అయ్యాడు, పక్కకి బాగానే సైలెంట్గా వస్తాడు. సెకండ్ ఛాలెంజ్ ఇచ్చాడు. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే నత్తలా సాగు అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అందులో ఎవరు ప్లేయర్స్ అంటే ఆదిత్య ఓం, ప్రేరణ వీళ్ళిద్దరూ ఒక సైడ్, నిఖిల్ సోనియా వీళ్ళిద్దరూ ఒక సైడ్. ఆదిత్య ఓంని ఎందుకు సెలెక్ట్ చేశారని మనకంటే అడిగాడు. అప్పుడు మన అభయ్ భయ్య ఏమన్నాడంటే ఆదిత్య ఓంకి స్కిల్స్ ఉన్నాయి, సో ఈ గేమ్ గెలవచ్చు మనం అనేసి మన ఆదిత్య ఓంని సెలెక్ట్ చేశారు. అనుకున్నట్టే అక్కడ ఆదిత్య ఓం వల్లే గేమ్ ఓడిపోయింది. దీంట్లో ఈ టాస్క్లో సంచాలక్గా మనీ ఉన్నాడు. ప్రేరణ సూపర్గా ఆడింది. నిఖిల్ సోనియా విన్ అయినా కానీ నాకు గేమ్ ప్లే నచ్చింది అయితే ప్రేరణది. చాలా ఫాస్ట్గా ఆడింది. ఆదిత్య ఓం చాలా స్లోగా ఆడారు. టెక్నిక్ తెలుసుకుని ఆడితే బాగుండు. ఆదిత్య ఓం స్లో డౌన్ అవ్వడం వల్ల వాళ్ళ టీం ఓడిపోయింది. సంచాలక్గా మనీ ఉన్నాడు, దాన్ని రీఫిల్ చేయాలా వద్దా, అది అటుకెళ్ళి ఇవ్వాలా వద్దా అని ఆలోచించడం వల్ల అక్కడ వీళ్ళకి లాస్ అయిందని నాకైతే అనిపించింది. మనీ కూడా అది రియలైజ్ అయ్యాడు, కానీ మనీ పాయింట్ మీద స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత చాలామంది చాలా మాటలు అన్నారు, క్వశ్చన్ చేశారు. అన్నిటికీ కూడా మణికంఠ నించుని క్లారిటీగా ఎక్కడ ఓవర్ రియాక్టింగ్ అవ్వకుండా నీట్గా క్లారిటీగా చెప్పాడు. నా డెసిషనే ఫైనల్, నేను అనుకున్నది చేశాను అని చెప్పి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. థర్డ్ ఛాలెంజ్ బోరను కొట్టు రేషన్ పట్టు అని ఆఖరి ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి ప్లేయర్స్ ఎవరెవరంటే ఒక సైడ్ నిఖిల్, ఇంకొక సైడ్ అభయ్, సంచాలక్గా సోనియా ఉంది. అయితే ఈ టాస్క్ ఏంటంటే బెలూన్స్ని బాడీ చుట్టూ పెట్టారు. ఎవరి బెలూన్ అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళు విన్నర్. ఈ గేమ్లో సోనియా అయితే చాలా వన్ సైడెడ్గా ఆడింది. వాళ్ళ టీమే గెలాలని చెప్పి చాలా ప్లాన్ వేసింది. సో అది యష్మి గమనించింది. లాస్ట్ బెలూన్ ఏమో అభయ్ బాడీ మీద ఉంది, లెగ్ దగ్గర ఉంది. నిఖిల్ దగ్గర ఏ బెలూన్ లేదు. ఇక్కడ చూసుకుంటే అభయ్ విన్నర్. కానీ సోనియా ఏం చేసిందంటే తారుమారు చేసి నిఖిల్ని గెలిపిద్దామన్న ఆలోచనతో ఏ పాయింట్స్ చెప్పిందో ఎవరు ఒప్పుకోలేదు దానికి. అయినా సరే బిగ్ బాస్ అడిగినప్పుడు నిఖిల్ వాళ్ళ టీమే గెలిచిందని చెప్పింది. యష్మి మామూలుగా ఫైట్ చేయలేదు, డైరెక్ట్ సోనియా పక్కనే కూర్చొని ఏమైతే మాట్లాడాలో అన్నీ మాట్లాడేసింది. మామూలుగా అడగలేదు పాయింట్స్ అన్నీ, చాలా బాగా అడిగింది, చాలా బాగా మాట్లాడింది యష్మి. సోనియా ఇంకా అసలు మాట్లాడలేకపోయింది. అండ్ సోనియా దగ్గర పాయింట్ కూడా లేదు అసలు ఇంకా మాట్లాడడానికి. యష్మి మామూలుగా అడగలేదు, నువ్వు అలా నించుని ఉండిపోయావు, అసలు నువ్వు తీయలేదు, ఎలాగైనా తీయచ్చు అని చేసి కూడా చూపించింది. సోనియాకి ఇంకా బుర్ర బ్లాక్ అయిపోయింది, ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు. యష్మి చాలా డేరింగ్ అనిపించింది, ఎందుకంటే పక్కనే కూర్చొని గట్టిగా మాట్లాడుతూ అడిగింది సోనియాని. నాకైతే చాలా బాగా నచ్చింది యష్మి డేరింగ్ బాగా నచ్చింది. నేను చూసిన విధానంలో నాకు అనిపించింది నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.